హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా తినే కొద్దీ తినాలి అనిపించే వెజిటబుల్స్ బిర్యానీ తయారీ విధానం, వాటికి కావలసిన వస్తువులను తెలుసుకుందాం. ఒక క్యారెట్ తీసుకున్నాను, ఒక బంగాళాదుంప, ఒక 10 బీనీసు, ఒక చిన్న 1/4 లీటరు పెరుగు ప్యాకెట్ అండి, ఒక 4 పచ్చిమిర్చి, పచ్చి బఠానీ, అర కేజీ బాస్మతి బియ్యం, కొత్తిమీర, పుదీనా, హాఫ్ కొబ్బరి పాలు, 2 ఆనియన్స్, 2 టమాటాలు ఇలా పేస్ట్ చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, చెక్క, మొగ్గ, యాలక్కాయల్ని ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. బిర్యానీ అయిపోయిన తర్వాత 2 ఆనియన్, జీడిపప్పులు బాగా డ్రై చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ఎడల్పాటి పాత్ర పెట్టుకోండి. ఇందులో సరిపడిన ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. బిర్యానీ సామాను వేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ సామాను వేసుకోండి. చూడండి, బిర్యానీ సామాను ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్, టమాటా పేస్ట్, అల్లం, వెల్లుల్లి, చెక్క, మొక్క, యాలక్కాయ పేస్ట్. ఈ మసాలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా డ్రై అవ్వాలండి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ముందుగా తీసుకున్న ఒక హాఫ్ కొబ్బరి పాలు వేసుకోండి. ఇందులోనే ఒక 10 మిరియాలు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకోండి. ఇందులోనే పెరుగు వేసుకోండి. కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ స్పూను కారం వేసుకోండి. ఆయిల్ ఈ విధంగా సపరేట్ అయిన తర్వాత ముందుగా పచ్చి బఠానీలు వేసుకోండి. అంటే మనకి చిక్కుడుగాయలో నుంచి వచ్చే పచ్చి బఠానీలండి. వీటిని నానబెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు. అలాగే చూడండి, క్యారెట్, బీనీసు, ఉల్లగడ్డ, పచ్చిమిర్చి వేసేసుకోండి. ఈ ఆయిల్లోనే ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ముక్కలు మగ్గే దానికోసము. ఇందులో ఒక అర స్పూను గరం మసాలా పౌడర్ని వేసుకోండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి, అడుగంటుకుపోతుంది. మాడకుండా మధ్య మధ్యలో కొంచెం ఇలా కలుపుతూ ఉంటే మనకి అడుగు అంటకుండా ఉంటుంది. ఇప్పుడు బియ్యాన్ని వేసుకోండి. రైస్ వేసుకున్న తర్వాత కూల్ వాటర్ వేసుకోకుండా ఇలా హాట్ వాటర్ని వేసుకున్నట్టయితే మనకి బిర్యానీ బాగా పొడి పొడిగా వస్తుంది. చూడండి,
1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. 1కి 2 చొప్పున వేసుకోవాలండి. మీ క్వాంటిటీని బట్టి మీరు ఎంత రైస్ అయితే వేసుకుంటారో దానికి డబల్ వేసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు బియ్యం, 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. లెమన్ వేసినాక మొత్తం ఒకసారి గరిటెతో బాగా కలుపుకోండి. ఇప్పుడు మూతను పైన పెట్టి 1 గ్లాసు వాటర్ వేసుకోండి. చిన్న గ్లాస్ అండి, చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోండి. రెండు ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని జీడిపప్పుని వేయించుకొని ఇలా గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. మాడిపోకుండా జీడిపప్పుని వేయించుకోండి. ఆనియన్స్ని బాగా తేమ లేకుండా వేయించుకోవాలి. జీడిపప్పుని మార్చకుండా ఈ విధంగా తీసుకొని ఆనియన్స్ను కూడా వేసుకోండి. ఆనియన్స్ బాగా తేమ లేకుండా డ్రై అవ్వాలండి. వెజ్ బిర్యానీకి ఇలా ఆనియన్స్ని బాగా డ్రై చేసి పైన వేసుకొని తింటుంటే భలే బాగుంటుందండి. చూడండి, మనకి వెజిటబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. మనం ముందుగా బాగా డ్రై చేసుకున్న ఆనియన్ అంటే చూడండి ఇలా పొడిగా రావాలండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని ఇలా వేసుకోండి. ఇంతేనండి వెజిటబుల్ బిర్యానీ తయారీ విధానం. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓకే, బాయ్.